ఉన్నారు. మరి మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకున్నాడని దైవ గ్రంథం సెలవిస్తుంది. ఎందుకునంటే మరి మనం పరీక్ష చేసుకున్నప్పుడు మనల్ని మనం చూసుకున్నప్పుడు మనము బాగానే కనిపిస్తుంటాం. పౌలు భక్తుడు అంటాడు, నా యందు నాకు ఏ దోషము కూడా ఏం కావట్లే కాని రావట్లేదు అని అంటున్నాడు. మరి సామెతల గ్రంథంలో రాయబడింది, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదని రాయబడింది. ఒకని దృష్టికి సరైనదిగా కనబడే మార్గం కనుక మన దృష్టికి మనకి అంతా మంచిగానే కనిపిస్తూ ఉంటుంది. మన సైట్ అంటే మన దృష్టిలో మనం బాగానే ఉన్నాము. కానీ ఈ రోజున దేవుడు మానవాళికి ఇచ్చినటువంటి గొప్ప ధన్యత ఏంటంటే దేవుని దృష్టిలో మనం ఎలాగున్నామనేది పరీక్ష చేసుకోవటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మన 139వ కీర్తన ఆఖరి వచనంలో భక్తుడు ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి ఆ ప్రార్థన? తన స్థితులన్నీ కూడా దేవుని ఎదుట ఉన్నాయని